నా పేరు ఆంతోని అండి. ఈయన పి కృష్ణ మా మామగారు. విజయవాడ నుండి వచ్చాడు. ఆయనకి 4 సంవత్సరాల నుండి గుండె ప్రాబ్లం ఉన్నది. అయితే ఏప్రిల్ నెలలో నిజాం హాస్పిటల్కి తీసుకొచ్చాము. వాళ్ళు ఎంజియోగ్రామ్ చేసి ఈయనకి 3 హోల్స్ బ్లాక్ అయినాయి. తర్వాత రైట్ లెగ్ షుగర్ ఎక్కువైపోయింది, కట్ చేయాలని చెప్పారు. చెప్పి మీరు అడ్మిట్ కాండి అని చెప్పారు. అయితే మా దగ్గర అంత డబ్బు లేక మేము డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. మళ్ళీ ఏప్రిల్ 1 రోజున ఇక్కడ జేసీన సంఘానికి నేనే తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత సాక్రిమెంట్ తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళాము. ఇంటికి తీసుకెళ్ళిన కాడికి వెళ్ళి అతనంతటికి అతనే లెగిసి తిరగటం కానీ, అంతకుముందు మేము 4 పట్టుకొని తీసుకొచ్చాము. ఈ సాక్రిమెంట్ తీసుకున్న తర్వాత తనంతట తానే లెగిసి తిరగటం కానీ, ఆయన ఆటో ఎక్కడం కానీ జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే 3 హోల్స్ కూడా ఓపెన్ అయినాయి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. తర్వాత షుగర్ కూడా నార్మల్ ఉంది, కాలు తీసేయాల్సిన అవసరం లేదని కూడా డాక్టర్లు చెప్పారు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. నేను గత 3 సంవత్సరాల నుంచి జేసీఎన్ఎం సంఘానికి వస్తున్నా. నాకు 3 ఇయర్స్ బ్యాక్ హెపటైటిస్ బి ఉందని డిటెక్ట్ అయింది. నేను చాలా డాక్టర్స్ దగ్గర తిరిగాను, చాలా హాస్పిటల్స్ కూడా వెళ్ళాను, చాలా రకాల మెడిసిన్స్ కూడా వాడాను. కానీ ఎక్కడా నాకు బాగాలేదు. బాగాకపోవడంగా ఇంకెక్కువైంది. అయితే 2011 ఫిబ్రవరిలో బ్రదర్ ఆల్వాల్లో మీటింగ్స్ కండక్ట్ చేస్తారు, 11 days మీటింగ్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్. అప్పటి నుంచి నేను ఒకటే డిసైడ్ చేసుకున్న విశ్వాసంగా, నేను ఏ ట్యాబ్లెట్స్ వాడను, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళనని. అప్పటి నుంచి నాకు హెపటైటిస్ బి తగ్గడం మొదలుపెట్టింది. మన 29th ఏప్రిల్ రోజు నేను మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా. అప్పుడు నార్మల్ అని వచ్చింది హెపటైటిస్ బి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్స్ టు బ్రదర్. నా పేరు లత, నేను గాసుమండి నుంచి వచ్చాను. మా బావ ఒకరి కొడుకుకి క్రాకర్స్ వల్ల ఐలో ఆపరేషన్ అని చెప్పారండి. బ్లడ్ బ్లాక్ అయిపోయింది. ఫిబ్రవరి 14th ఆపరేషన్ అని చెప్పారు. మా మమ్మీ వాళ్ళకి ఇక్కడ జేఎన్సీలో రెగ్యులర్ చర్చ్కి వస్తుంటారు, వాళ్ళకి చెప్పాను ఇట్లా ఉంది అని చెప్తే మమ్మీ వాళ్ళు ప్రేయర్ చేశారు. ప్రేయర్ వల్ల 14th రోజు సర్జరీ అయ్యేది క్యాన్సిల్ అయిపోయిందండి. దేవుడు స్వస్థపరిచారండి. దేవునామం స్తోత్రం. నా పేరు అలివేలు. మేము మెట్టుగూడ నుంచి వస్తున్నాము. మేము 1 yearగా జేసీఎన్ఎంకు వస్తున్నాం అనమాట. లాస్ట్ మంత్ జనవరి నెలలో మా పాపకు స్టమక్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. తను ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా ఇన్ఫెక్షన్ అయ్యింది మమ్మీ అని చెప్పేసి. నేను ఫిబ్రవరి 13th ఇక్కడ సండే ప్రేయర్ మీటింగ్ అటెండ్ అయ్యాను. సో నేను ఇక్కడ ఆయిల్ పర్చేజ్ చేసుకుని నేను యూఎస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాపకి ప్రేయర్ చేసి ఆయిల్ అప్లై చేసి ఉన్నాము. బ్రదర్ ఎప్పుడు వారి గోత్రములలో నిస్సత్తువతో తొట్టిల వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరని బ్రదర్ ఎప్పుడు చెప్తుంటారు వాక్యాన్ని గురించి. అదే విధంగా మా పాపకు ఆ స్టమక్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. ప్రభునామానికి వందనాలు. శ్యామ్ కిషోర్ బ్రదర్కి మా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం.